పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేం కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కదా. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. సరే, ఈరోజు శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర కార్తీక బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి నాడు పట్టిసీమ క్షేత్రంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం లక్ష్మీపతి పూజ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో మేము తీసుకున్న ఫోటోస్ ఒకసారి గోదావరిని అందరికీ చూపిద్దాం అనేది ముఖ్యమైన విషయం. గోదావరిలో బోటు ప్రయాణం ఎలా ఉంటుంది, నావ ప్రయాణం ఎలా ఉంటుందని కూడా ఒకసారి చూపిద్దాం. అంబత్వదర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి. అమ్మా, నిన్ను చూడడమే మోక్షదాయకం. అలాంటిది స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అసలు నాకు తెలియదు. ఎవరూ చెప్పలేరు. నజానే స్నానజం ఫలం, స్నానంతో వచ్చే ఫలం ఏంటో తెలియదు. అంటే అంత అగణితమైనదని. స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి. స్వర్గాన్ని అధిరోహించాలి అనుకునే మెట్లలో చాలా గొప్ప తరంగిణి నువ్వు. అంటే చాలా నేను తలుచుకుంటే చాలా స్వర్గానికి నువ్వే లాక్కుని వెళ్ళిపోతావు, అంతటి పెద్ద తరంగిణివి అనేది దీంట్లో భావం అన్నమాట. అలా ఒక్కసారి మీకు అమ్మవారి అంటే గోదావరి నదీమా తల్లిని ఒక్కసారి చూపించాలని అనుకున్నాను అన్నమాట. అందరికీ కూడా సర్వేభ్య కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరస్సు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్సు, గోదావరి మాత అనుగ్రహ సిద్ధిరస్సు. శుభం భూయాత్. స్వస్తి.